మన అందరం చేసిన ప్రార్థనలకి ప్రతి మనిషికి సమృద్ధి జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. జీవం గల దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దైవజనుడు అన్నాడు, ఇదిగో భయపడకండి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరును మీ మందలు, మీ పిల్లలు, మీ పశువులు త్రాగుటకు లోయ నిండా నీళ్లు వస్తాయి. ఇది యెహోవా దృష్టికి అల్పమే. మనము కోటీశ్వరులు అవటం ఆయనకు అల్పమే. నీవు ఆస్తికర్త అవటం, నిన్ను ఆస్తికర్తగా చేయటం ఆయనకి చాలా అల్పమే. ఆమేన్. నీ అప్పులు తీర్చుకోవటం నీకు అసాధ్యం అని అనుకుంటున్నావు, కానీ ఆయనకు సాధ్యమే. నేను ప్రార్థిస్తున్నాను, ఈ సంవత్సరం 6-3 6 మీరందరూ ధనవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. మీ అందరి గృహాల్లో గొప్ప సాక్ష్యం బయటికి రాబోతూ ఉంది. తర్వాత మాట మీకు చూపిస్తాను, చూడండి. 22వ వచనం చదవండి. ఆ ఏదోము దేశం మీదుగా నీళ్ళు వచ్చి ఆ లోయ అంతా కూడా ఆ నీళ్ళతో నింపబడితే, ఎస్, ఉదయమందు వీరు లేచినప్పుడు 22వ వచనం, రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా, సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తం వలె కనబడింది. కనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి. మోయాబీలరా దోపుడు సొమ్ము పట్టుకొను రండని చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. నీ లోయ, ఎండిపోయిన నీ లోయ సమృద్ధిగా నీళ్లతో నింపబడుతుంది. రావలసినవన్నీ వచ్చేస్తాయి. పైనుండి రావలసిన వాగ్దానాలన్నీ నెరవేరిపోతాయి. చివరికి నీ లోయలో ఉన్న నీళ్ళుకి సూర్యుడు దాని మీద పడితే అవతల వారికి ఎర్రగా కనపడిందట. ఆమేన్. ఎలా కనపడింది? సూర్యరశ్మి నీళ్ళ మీద పడినప్పుడు, ఎందుకంటే ఆ నీళ్లు ఎదోము మీదుగా వచ్చినాయి కదా. ఎలా వచ్చినాయి? ఎదోము మీదుగా. అందుకు ఎర్రగా ఉండటం, సూర్యుడు దాని మీద పడేటప్పటికి అవతల వారికి రక్తముగా కనపడి శత్రువులైన వారందరూ కూడా హతులైపోయారు. ఈరోజు ఆశీర్వాదము, నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు, స్వస్థత కలిగి ఉంటావు. నీ ఆశీర్వాదాన్ని శత్రువు చూచి నాశనం అయిపోతాడు, దూరం అయిపోతాడు. మరలా చెప్పండి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా ఇది యెహోవా దృష్టికి అల్పమే. అదేదనగా నా చిన్న లోయ, నా పెద్ద లోయ, నా భారము దేవుడు దీవెనగా మార్చుచున్నాడు, సమృద్ధిగా చేయుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఈ దినము దేవుడు నీ లోయను నీళ్లతో నింపుతున్నాడు. ఎక్కడో నుండి వచ్చేది కాదది. గాలి లేదు, నీరు లేదు. పరలోకము నుండి ఆజ్ఞ దీవెనగా మారింది. పరలోకము నుండి ఆశీర్వాదము నీ ఇంటి ముందుకు వచ్చి నిలుస్తుంది. మీ ఉద్యోగంలో, మీ పొలములో, నీ పని పాటల్లో 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నన్ను దీవించటం నీకు అల్పమే. నా బాధలు, నా దుఃఖాన్ని, నా కన్నీళ్లను తుడిచివేయటం, ఆనందాన్ని నాకు ఇవ్వటం నీకు అల్పమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైకెత్తి, సాతానుడు ఇని పారిపోయేలాగున చేతులు స్ట్రైట్గా పైకెత్తి గట్టిగా చెప్పండి, ఓ సాతానా. ఇంకా గట్టిగా, ఓ సాతానా. ఇంకా గట్టిగా చెప్పండి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నిండుతుంది, నా లోయ నిండుతుంది.
శత్రువు దేశం మీద నుండి నాకు వస్తుంది, ఎదోము మీదుగా వచ్చి పడిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. ఏదో ఒక కార్యము దేవుడు చేయబోతున్నాడు, గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీకును, నీ మందలకు, నీ గొర్రెలకు, నీ పశువులకు త్రాగుటకు నీళ్లు, నీకు పాడి పంటలు, ఐశ్వర్య భాగ్యము, ఆరోగ్యము, నెమ్మది సమస్తము దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. నమస్కరించి, దేవా నువ్వు నిజమైన దేవుడు, నీకు విరోధంగా నేను ఏదైనా చేస్తే నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీవు పాపములను క్షమిస్తావు కదా, నాకు రక్షణ దయచే, నా ఇంటికి రక్షణ దయచే, నా ఇంటి వారు చేసిన పాపములు క్షమించు, నా బంధువులు చేసిన పాపములను క్షమించు, నా పాపములు క్షమించు. అందరు 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించని అడగండి. పాపాలు క్షమించేస్తాడైనా. నువ్వు అడిగితే నువ్వు రక్షించబడతావు. నీ నోటితో యేసు అని పిలుస్తావు, నీ నోటితో పాపాలు ఒప్పుకుంటే పరలోక రాజ్యం నీకు ఇస్తాడు, భూలోక భాగ్యం నీకు ఇస్తాడు. పరిస్థితులు ఎలాగున్నా దేవుడు మార్గములు సరళము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు నీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ ఎండిన లోయ పొంగి పొర్లు సమయం ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా ఇది యెహోవా దృష్టికి అల్పమే.